नमाभो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामनि नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवाद पाश्चात्यदेशतार। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। ईश्वर जय पताक स्वामी गुरु महाराज की जय। हरे कृष्ण। ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకు మంచి రోజు అంటే ఈరోజు మనం అందరూ సత్సంగానికి వచ్చినాం. ఏం సంఘానికి వచ్చినాం? సత్సంగం. సంఘం చాలా ఉంది. ఎన్ని సంఘాలు ఉంది? మహిళా సంఘం ఉంది, యూనియన్ వర్కర్స్ సంఘం ఉంది, కార్మికుల సంఘం ఉంది. ఒక్కొక్క వర్గానికి అంటే ఈ జాతి పట్టు కూడా సంఘాలు కూడా ఉన్నాయి. అది కాకుండా ఈ డోక్రా సంఘాలు కొన్ని ఉన్నాయి, అది కూడా చాలా ఉన్నాయి. డోక్రా సంఘం ఇట్లా సంఘాలు ఎన్నో ఉందన్నమాట. సంఘం అంటే ఏమి? గ్రూప్గా ఉండడం. అలాగే ప్రయాగ సంగమం అంటాం, ఎందుకంటే 3 నదులు అక్కడ కలుస్తుంది కాబట్టి సంగమం అంటాం. అలా సంగమం అంటే కలిసి ఉండుట. చెప్తాం. కాబట్టి సంఘంలో ఉంటే ఏం లాభం అంటే ఒక భద్రత. అవునా కదా? ఎందుకు యూనియన్ అంతా వర్కర్స్ అంతా సంఘం పెట్టుకుంటారో, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ తరపున ఆ సంఘం తరపున అందరూ మాట్లాడతారు, వాళ్ళకి ఒక భద్రత అన్నట్టుగా. అందుకు సంఘం ఉండేది, అంతే కదా? ఇప్పుడు మనం కూడా ఒక సంఘంలో ఉన్నాం. ఏ సంఘం ఇది? కృష్ణ చైతన్య సంఘం. ఏం సంఘం? హరి హరి బోల్. అదే కృష్ణ చైతన్య సంఘం కొత్తగా ఉంది అనిపించవచ్చు అనమాట. కృష్ణ చైతన్యం అంటే కృష్ణుడు చైతన్యం. కృష్ణుడు లేకపోతే చైతన్యం లేదు, చైతన్యం లేకపోతే కృష్ణుడు లేదు. మన చైతన్యం ఉంది అంటే లోపల కృష్ణుడు ఉంటాడు. ఈ లోపల నుంచి కృష్ణుడు దిగి వెళ్ళిపోతే వెనకాల ఆత్మ ప్రయాణం చేసి చైతన్యం వెళ్ళిపోతుంది. చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏమవుతుంది? ఇది దేహము సడలమవుతుంది, శవమవుతుంది, అంతే కదా? కృష్ణ చైతన్యం ప్రతి ఒక్కరిలోనూ కృష్ణ చైతన్యం ఉంది. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి సంబంధించిన చైతన్యం ఉంది. అది గుర్తు చేసేది ఈ సంఘం. హరి హరి బో. ఈ సంఘం పని అంటే ప్రతి ఒక్కరిలో ఉండే భక్తిని గుర్తు చేసి, గుర్తు తెప్పించి వాళ్ళతో ఎలా భక్తి చేసుకోవాలా, ఎందుకు చేయాలా, భక్తి చేస్తే లాభం ఏమిటి అని తెలియజెప్పి వాళ్ళకు ఒక మార్గం తీసుకొచ్చి అది మనకి ఒక సన్మార్గం చూపించేదే కృష్ణ చైతన్య సంఘం. ఇప్పుడు మనకేమవుతుంది? త్వరలో పితృపక్షాలు వస్తుందన్నమాట. మనందరూ తెలుసు పితృపక్షాలు స్టార్ట్ అయిందా? ఇప్పుడు పితృపక్షాలు జరుగుతూ ఉంది. ఆ పితృపక్షాలు జరుగుతుంటే పితృలు అంటే ఎవరు? ఎవరు పితృలు? తల్లిదండ్రులు. మామూలుగా ఎవరైతే శరీరం వదిలేసిన తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ పితృదేవతలు, దేవుళ్ళ పితృలోకానికి పోయినారు అంటా ఉన్నాను. కానీ వాళ్ళు ఆ లోపలికి పోరట. ఏడికి పోరు? ఎందుకు పోరు అంటే చనిపోయిన ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పితృలోకానికి వెళ్ళేదని కాదు. దానికి వెళ్ళడానికి కొన్ని అర్హతలు సంపాదించాలి. ఏం అర్హతలు సంపాదించాలా? మనకున్నది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాంటి పితృలోకం ఉంటే పంపిస్తారా? ఓటర్ ఐడి కార్డు, ఇదన్నీ కాదు కావాల్సింది. ఏం కావాలంటే అర్హతలు అంటే వాళ్ళు ఉన్నత స్థాయి భక్తి చేసి ఉండాలి. ఉన్నత స్థాయి భక్తులు అంటే ఏమి? ఉన్నత స్థాయి భక్తులు అంటే ఒకసారి మంచి శివభక్తులు ఉంటారు. ఇది కథ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ కూడా చెప్పుకుంటాం. ఘంటాకర్ణ మంచి శివభక్తుడు. ఘంటాకర్ణ అతని పేరు. ఘంటాకర్ణ అంటే అర్థం ఏంటంటే చెవులు కానీ గంట కట్టుకుంటారంట. అంతా పోగులు వేసుకుంటారు, కమ్మలు వేసుకుంటారు, కుండలాలు పెట్టుకుంటారు. కృష్ణుడు కూడా కుండలు ఉంటుంది అన్నమాట. కర్ణుడు కూడా కవచ కుండలు అనేది చెప్తారు. అలా ఉంటుంది. ఈయన పోగు వేసుకోలే, కమ్మ పెట్టుకోలే, ఏకంగా గంట పెట్టుకున్నాడు. కర్ణంలో గంట కట్టుకున్నాడు కాబట్టి ఘంటాకర్ణ అని చెప్తారు పేరు. మరి ఆయన ఒరిజినల్ పేరు కూడా తెలుసు, ఘంటాకర్ణ అని పిలుస్తారు. ఆయన ఏం చేస్తాడంటే మంచి శివభక్తుడు, శివుడు దేవాదేవుడు అనుకుంటారు అన్నమాట. అంటే శివపురాణం అంటే చెప్తుంది. ఏ పురాణం వెతికినా ఆ పురాణంలో ఆ దేవతలు కీర్తిస్తుంది. అది తప్పు కాదు, ఎందుకంటే ఆ పురాణం అంటే చెప్తుందన్నమాట. కానీ ఆ పురాణానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే బ్రహ్మ పురాణాలు కానీ
శివపురాణాన్ని శివుడు నేను దేవాదాయుడిని చెప్పలేదు, బ్రహ్మ నేను దేవాదాయుడిని చెప్పలేదు అన్నమాట. ఎవరు చెప్పారు? భగవద్గీత కృష్ణుడు నేను దేవాది దేవుడు చెప్పాడు. అవునా కదా? అంటే వాళ్ళు చెప్పలేదు, వాళ్ళ గురించి రాయబడింది. కానీ ఇది డైరెక్ట్గా భగవద్గీత కృష్ణుడు స్వయంగా చెప్పాడు అన్నమాట. అవునా కదా? కాబట్టి అక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే ఎవరు ఈ పితృదేవతలు అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, నిజమైన తల్లిదండ్రులు, తల్లి తండ్రి వాళ్ళకు బాధ్యత తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు బాధ్యత ఏమి? మామూలుగా భౌతికంగా మనం అనుకుంటాం తల్లిదండ్రుల బాధ్యత అంటే ఒక పిల్లలు కనుక్కోవడం, వాళ్ళని బాగా ఆలన పాలన చూసి పెంచడం, వెతికి మంచి స్కూల్లో పెట్టడం, వాళ్ళకి హోంవర్క్ చేయించడము, వాళ్ళకి మంచి దుస్తులు ఇవ్వడం, ఆహారం పెట్టడము, వాళ్ళని సాకడము, ఇంకా మంచి ఉద్యోగం వెళ్ళేదానికి చేయడము, మళ్ళీ మంచి పెళ్లి చేయడము, వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలు కనడము, వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఒక మంచి ఇల్లు వాకిలి వాళ్ళకి చేర్చి పెట్టడం. ఇది అనుకుంటున్నాం తల్లిదండ్రుల బాధ్యతని. కానే కాదంట. ఇవి ఏవి తల్లిదండ్రులు బాధ్యత కాదు, బాధ్యతలు చిన్న పర్సెంటేజ్. ఇది తల్లిదండ్రుల బాధ్యతలు ఒక చిన్న పర్సెంట్. అప్పుడు పెద్ద పర్సెంట్ ఏది? ఒరిజినల్ పర్సెంట్ ఏదంటే వాళ్ళు ఖచ్చితంగా కృష్ణ భక్తిని తన పిల్లలకు నేర్పించగలగాలి. ఎందుకు నేర్పించాలా అదంటే కృష్ణుడు ఒక్కడే ముక్తిని ఇవ్వగలడు. కృష్ణుడు ఒక్కడే ముక్తినిచ్చేవాడు ముకుందుడు అంటారు అనమాట. అందుకే చనిపోయిన తర్వాత మనం కూడా చూడొచ్చు అనమాట. ఈ కాటికి మోసుకెళ్ళారు గోవింద 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 అంటారు. అంటే అతను చనిపోయి అతను శివుడు భక్తులు కావచ్చు, లేదా అమ్మవారి భక్తులు కావచ్చు, లేదా బాబా భక్తులు కావచ్చు, ఎవరు రకరకాల భక్తులు 33 కోట్ల మంది దేవతలు ఎవరు భక్తులు అయినప్పటికీ కూడా సవన్ తీసేప్పుడు ఏం చెప్తారు? గోవిందానే చెప్తారు, చెప్పాలి. ఎందుకంటే అంత్యకాలే నారాయణ స్మృతి అంటారు. చనిపోయినప్పుడు అంటారు. చాలా మంది అనుకుంటారు చనిపోయినడితే చెప్పాలా, ఇప్పుడంతా మనకి అవసరం లేదనుకుంటారు. ఎవరైనా భక్తి చేసుకుంటా అంటే చిన్న పిల్లలు ఎవరైనా నామం పెట్టుకుని శివాలయం జపం చేసుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటే ఏందబ్బా ఇంత చిన్న వయసు నీకు ఇది అవసరమా? ఇది ఇప్పుడు కాదు, దీన్ని ఇంకా ఉంది, పెద్ద అయినాక చేసుకోండి. పెద్ద అయినాకంటే సేవ ఎప్పుడు చేయాలా? మన ఇస్కాన్ టెంపుల్లో కూడా చాలా మంది అడుగుతుంటారన్నమాట. మంచి వయసులో ఉండేప్పుడు పిలుస్తాం అనమాట, రండి గుడికి రండి సేవ చేయడానికి. లేదంటే నాకు చాలా బాధ్యత ఉందంటారు. అన్నీ బాధ్యతలు ఉందని పని చేసుకుని ఒక 50, 52, 55, 58 రిటైర్ అయిపోతారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తారు సేవ కట్టారు అనమాట. 58 సంవత్సరాలకు వచ్చి వాళ్ళు ఏం సేవ చేయగలరు? అవునా కదా? అంటే ఈ శరీరం బాగుండేటప్పుడే అంటే కౌమారే ఆచరే ప్రజ్ఞ అని చెప్పాడు. ఎవరు చెప్పింది? ప్రహ్లాదుడు చెప్పాడు అనమాట. ఎప్పటి నుంచి చేయాలంటే భక్తి పసితనం నుంచి, చిన్నప్పటి నుంచి చేయాలి. మన వయసు అయిపోయినా చేయాలనుకుంటున్నాం, తప్పలేదు. నన్ను కూడా ఒక అతను అడిగినమాట, నా బంధువులు మామ అవుతారు అనమాట. అడిగినాడు. అప్పుడు నాకు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలప్పుడు నేను నామం పెట్టుకునేసి ఇలా సెగ వేసుకుని వెళ్తే ఏ రాజా ఏంటి చేయి అయిపోయినావే ఇప్పుడు అవసరమా అంటే ఆయనకి అప్పుడు 60, 65, 70 రేంజ్లు ఉంటారన్నమాట. సరే మామ నేను మానేస్తాను, నువ్వు చెప్పినట్టే నేను మానేస్తాను, నువ్వు పాటించు. నీకు వయసు అయిపోయింది కదా, నేను పసివాడు, నీకు మానేస్తాను, నువ్వు చెప్పినట్టు మానేస్తాను. నీకు 60, 70 అయింది కదా, నువ్వేం చేస్తావు? ఇప్పుడు నువ్వు భక్తిని పాటించు, నేను కాబట్టి వదిలేస్తాను మామని. అదే అందరూ అట్టనేసావా? నేను మొక్క లేకపోతే బతుకు దిగదు, నాకు నేను ఆడ వదిలేస్తాను, నా వల్ల కాదు. మందు కొట్టాలా, తినాలా? మనం తినకపోతే జంతువులంతా ఏమైపోతుంది? ఆ జంతువులు ఏమైపోతుంది అంటే ఆల్కహాల్లో ఈ స్పిరిట్ లెక్కర అమ్ముకున్నంత వాడు ఏమైపోతాడు? బాధ్యత అంటే దేశాన్ని అతనే కాపాడుతున్నట్టు ఫీలింగ్ అనమాట. కానీ అతను ఆరోగ్యం పాటు చేసుకుంటూ ఆయన పరువు తీసుకుంటూ ఆయన బతుకుతున్న విషయం మర్చిపోతాడు అనమాట. ఎందుకంటే దేశాన్ని ఉద్ధరించేవాడు. ఎందుకంటే భక్తుడు ఒకడు నామం పెట్టుకున్నారంటేనే 100 ప్రశ్నలు అడతారు అనమాట. నువ్వు దేవుడిని చూసావా? దేవుడిని కనపడినాడా? దేవుడు తింటాడా? దేవుడు నిద్రపోతాడా? ఎన్ని ప్రశ్నలు అడతారు భక్తులు కనపడితే. కానీ దేవుడు చూడవచ్చు, దేవుడు తింటాడు, దేవుడు నిద్రపోతాడు, దేవుడు కాపాడుతాడు. ఇవన్నీ ఎవరు నేర్పించాలా? తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. అవునా కదా? కృష్ణుడు చిన్నతనంలో బృందావనంలో
ఆయన చిన్న చిన్న దూళ్ళు మేపేదాన్ని పోతారు అనమాట. బృందావనం పక్కనే మేపుకొస్తారు. మళ్ళీ పెద్ద అయినాక ఆవులు ఇచ్చి పంపిస్తారు గోవులు. అది గోవర్ధనగిరి పర్వతంలో మేపుతారు. అలా వెళ్ళేటప్పుడు యశోదమ్మ చెప్తుందంట కృష్ణుడి దగ్గర, కృష్ణ నీకేదైనా సంఘటన అయిందనుకో, నీకేదైనా ఇబ్బంది అనుకో, ఏం చేస్తావు తెలుసా, నారాయణ 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 స్మరించు అని చెప్తుందంట. ఎవరు చెప్పేది? యశోదమ్మ. కృష్ణుడు చెప్తుంది నారాయణుడు ఎవరు అనేసి ఆమెకి తెలియని మాయలో ఉంది. ఎందుకంటే కృష్ణుడు అలా ఉంచుతాడు అన్నమాట. ఆమె అనుకుంటుంది నారాయణుడు రక్షిస్తాడు నా బిడ్డ అనేసి. వెంటనే పోయి నారాయణ పూజ చేస్తాడు అనమాట. చంకురు చక్ర గద పద్మం అంటే మనకి ఆయన ధరించిన నారాయణ పూజిస్తాడు అన్నమాట. 4 భుజాలు కలిగిన నారాయణ పూజిస్తూ ఉంటాడు. అలా చెప్పంటున్నాను. ఎందుకంటే తల్లి ఎందుకు చెప్తున్నట్టు విషయం, యశోదమాత ఒక ఉన్నతమైన తల్లి కాబట్టి తన బిడ్డకి ఏం నేర్పించింది అంటే ఆపద వచ్చినప్పుడు అమ్మా అనుకుంటాను. నిన్న మన ఇంట్లో ఒక పాప ఉంది. ఆ పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ చిన్న సూదేశారు అనమాట. ఆ చిన్న సూదేస్తే ఆ పాప అమ్మా అనేది. అమ్మ మీ అమ్మ పేషెంట్, అవునా కదా, ఆల్రెడీ ఆమెకి ఇప్పుడు 35 సంవత్సరాలు, వాళ్ళ అమ్మకి 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఆల్రెడీ పేషెంట్. నిన్ను ఆమె వచ్చి కాపాడుతుంది కృష్ణ అనో గోవింద అనేసి, అంతే కదా. అమ్మ నడవడం మంచిదే, అమ్మ ప్రేమ చాలా గొప్పది కాదనట్లేదు. కానీ అమ్మ ప్రేమ కంటే కృష్ణ, ఎందుకంటే ఇది జన్మలే. అమ్మ ఈ జన్మ గుండి వెళ్ళిపోతుంది, అంతే కదా. ఈ శరీరం ఉన్నది అమ్మతో మనకు సంబంధం. ఈ శరీరం విడిచిపెడితే ఏముంటుందన్నమా అర్థం కాదన్నమాట. కాబట్టి ఈ గంటాకారుడు ఏం చేస్తాడంటే ఆయన మంచి శివభక్తుడు. ఆయన అనుకున్నాడు శివుడే దేవాది దేవుడు అనుకునేశాడు, ముక్తి శివుడు ఇస్తాడు అనుకున్నాడు. ఆయన ఇంత ఉన్నత స్థాయి భక్తి చేస్తున్నాడు అనమాట. శివనామ స్మరణ తప్పితే ఇంకేం చేయడు. హరహర అంటే ఆనందపడతాడు, హరిహరి అంటే గడగడ గంటలు ఒప్పుతాడు అనమాట, గంట కొట్టుకుంటాడు. అటువంటి ఒక వ్యక్తి హరి భక్తులు నచ్చదు, హరినామము నచ్చదు, ఏమి నచ్చదు అన్నమాట. ఆయన నచ్చిందంతా ఒకటే హరనామం, హరభక్తుడు. అంటే అతను భక్త సులభుడు. వాస్తవానికి అతితోష అంటారు. అంటే చాలా ఈజీగా ఒక గంగ నీళ్ళు ఒక దోశ నీళ్ళు నెత్తిన పోస్తే చాలా సంతృప్తి చెందేస్తాడంట. ఏమి అలంకారం చేసుకోవాలా, ఏమి పెద్దగా ప్రసాదాలు నైవేద్యాలు పెట్టాలను కఠినంగా తపస్యాలు ఏమి కోరుకోడు. ఒక గుప్పిడి నీళ్ళెత్తిన అంటే ఆ శివలింగం మీద పోయేస్తే చాలు, అబ్బా నాకు గంగ ఆయన ఎత్తి నుంచి వస్తుంది, ఆయన ఎత్తి నుంచి ఆ గంగని మళ్ళీ ఆయన ఎత్తికి చేరిస్తే చాలా సంతోషపడిపోతాడంట. అటువంటి గొప్ప వైష్ణవుడు అన్నమాట. ఎందుకంటే వైష్ణవుడు దయామయుడు. వైష్ణవానాం యథాశంభు అనేసి భాగవతంలో కృష్ణుడు చెప్తాడన్నమాట. వైష్ణవుడు అంటే నా మొట్టమొదటి భక్తుడు ఎవరంటే అది శివుడే అని చెప్తాడు. అటువంటి శివభక్తుడు శివుడిని ప్రసన్నం చేసుకునేస్తాడు గంటాకర్ణుడు. చేసుకున్న తర్వాత గంటాకర్ణుడు అడుగుతాడనమాట, అయ్యా నాకు ముక్తిని ప్రసాదించండి చాలు అంటారన్నమాట. ఈ భోగభాగ్యాలు ఈ భోగబంధాలు ఏమన్నా నాకు అవసరం లేదు, ఇక నాకు ముక్తినిచ్చేసేవయ్యా అంటాడు. అరే రే శివయ్య అంటాడు, అరే రే ఎంత పని జరిగేది నాయనా, నువ్వు బతకడానికి ఏదో ఒకటి ఇస్తా, లేదు ఏదో ఒక లోకం పోవాలనుకుంటే చెప్పి పంపిస్తా. ఇంద్రలోకం పోతావో చంద్రలోకం పోతావో ఏ లోకం పోనా పంపిస్తా, నా భక్తుడు కాబట్టి ఆ కొన్ని ఆ వ్యక్తి భక్తి చేసుకున్నావో అంతవరకు ఉండి మళ్ళీ వచ్చేవచ్చు. నీకు ముక్తిని నేను ఇవ్వలేనయ్యా. అంటే ముక్తి అంటే ఏమి? తిరిగి రాని ప్రాంతం, తిరిగి రాని చోటు, తిరిగి రాని ఒక కాలాన్ని ముక్తి అంటారు. తిరిగి రాని ఈ మళ్ళీ భూప్రపంచ రాబల జన్మ మృత్యు జర వ్యాధి మళ్ళా అసలు ఉండదు. జన్మము మృత్యువు జర వ్యాధి, పుట్టడం ముసలితనం రోగము చనిపోవడం ఏ ఉండదన్నమాట. ఇవి లేకుండా ఎప్పుడు దివ్యమైన శరీరంతో, అంటే ఈ శరీరం కాదు, పంచభూత శరీరం కాదు, దివ్యమైన శరీరంతో ఎప్పుడు ఉండిపోవాలన్నమాట. అంటే ధ్రువు నక్షత్రం విన్నాం కదా, భక్త ధ్రువుడు ఏం చేశాడు భగవంతుడు? ఒక నక్షత్రాన్ని పెట్టాడు అనమాట. ఆయనకి ఎప్పుడు సరసా ఎటువంటి పోతాడు.
బలి చక్రవర్తి ఆయనకు ఒక లోకాన్ని ఇస్తాడు. ఏ లోకం ఇస్తాడు ఆయనకి? సుతుల లోకానికి ఇస్తాడు. వామనమూర్తిగా వచ్చి బలి చక్రవర్తిని దానం తీసుకుని 3 అడుగులు దానం తీసుకునేసి 3వ అడుగు ఆయన శిరస్సు మీద పెట్టి పాతాల దొక్కే అతల వితల సుతల మహాతల రసాతల పాతాల అన్నట్టు ఆ ఒక సుతుల లోకాన్ని ఆయనకి ఇచ్చేస్తారు. భగవంతుడు ఆయన ఎప్పటికి ఉండిపోతాడు. బలి చక్రవర్తి ఎవరు? ప్రహ్లాదుడు యొక్క మనవుడు అన కదా. కాబట్టి భగవంతుడిది శాశ్వతం. కాబట్టి భగవంతుడు కృష్ణుడు అంటాడు, ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిను అర్జున మాము పేత్యత కౌంతేయ పునర్జన్మ నవేద్యత. అంటే ఆ బ్రహ్మ భువనాలోక అంటే బ్రహ్మాండాలకు భువనాలకు వెళ్తే కూడా, బ్రహ్మలోకానికి వెళ్తే కూడా తిరిగి ఏం చేయాలి? నువ్వు ఇక్కడ ఈ పృథువులోకి ఈ భూమికి రావాలి. 84 లక్షల జీవరాశుల వల్ల ఏదో ఒక జీవరాశికి మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మాము పేత్యత కౌంతేయ అంటే ఓ పుత్ర కౌంతేయ అర్జున, నా ధామానికి వచ్చినట్టయితే, నన్ను స్మరించినట్టయితే మాము పేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. ఏముండదంట? పునర్జన్మ ఉండదు. ఎంతమందికి జన్మ మళ్ళా కావాలా చెప్పండి? ఇదే మంగళం క్వార్టర్స్లో, ఇదే తిరుపతిలో, అదే ఇంట్లో ఇట్టే పిండి రుబ్బుకుంటూ, ఇట్లే గుడ్డు ఉతుకుతూ, ఇట్టే నేను వంట చేసుకుంటూ ఇలాగనే ఉండిపోవాలా? అతను ఎవరో కోరుకుంటారా? ఎవరు కానీ మళ్ళా పుట్టాలని కోరుకోరు. ఎందుకని? చాలు 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 వద్దురా నాయన అనుకుంటాం. ఎందుకంటే అంత అనుభవిస్తున్నాం. ఆయనకి వచ్చింది అందుకే కదా. ఎందుకు వచ్చినాం? మనం అనుభవించడానికి వచ్చాం. దేన్ని అనుభవిస్తున్నాము? బాధలు బాగానే అనుభవిస్తున్నాం. కానీ అనుభవించాల్సినది వేరు. ఏదైతే మనం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో అది ఎక్కువ బాధలు కూడా ఇస్తుందంట. కాబట్టి ఈ గంటాకరణ ఏం చేస్తాడో, శివుడు నేను నీకు మోక్షాన్ని ఇవ్వలేను అంటాడు. ఏమడిగినా ఇస్తాను కానీ నీకు మోక్షాన్ని నేను ప్రసాదించలేను అంటే బాధపడిపోతాడు. అయ్యా నేను ఇన్ని సంవత్సరాలు ఇంత భక్తితో నేను కొలిస్తే మోక్షాన్ని నువ్వు ప్రసాదించలేవా? లేదు నైనా నువ్వు కైలాసంలో పెట్టుకుంటా కావాలంటే అన్నాడు. కైలాసం కోసం మోక్షం కావాలంటాడు అన్నాడు. అలా కుదరదు నాయన, మోక్షాన్ని చేయడానికి ఒకడే. ఎందుకంటే నాకు కూడా జన్మ ఉంటుంది, బ్రహ్మకు కూడా జన్మ ఉంటుంది. జన్మ రాహితి మాకే లేదు, నీకు ఎలా మోక్షం ఇస్తాను? కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలా? హరి యొక్క పాదాన్ని శరణ వేయాలా అంటారు. అందుకే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ హరి 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 అంటే మనం జన్మలన్నీ కూడా హరించుకుపోతుంది, పాపాలన్నీ హరించుకుపోతుంది. హరి హరి అంటే ఏమవుతుంది? మన జన్మలు కర్మలన్నీ కూడా హరించుకుపోతుంది. కాబట్టి హరిని శరణ వేడు అంటాడు. కానీ హరిని శరణం వెళ్ళంటే మొహం ఉండద్దా? ఒకరిని రోజు తిట్టేసి వారితో మన పని వదిలేసి కించపరిచేసి ఏదో ఒక టైంలో మళ్ళీ వాళ్ళకి ఇంటికాడ నిలబడిన పరిస్థితి వచ్చి ఒకటి వస్తే ఎంత ఇబ్బంది పడతాం ఉన్నా కదా. మనకు కూడా కొన్ని రోడ్డు ఎక్కువ ఉంటుంది, మొదటి కొద్ది నెగ్లెక్ట్గా మాట్లాడేస్తారు ఒక్కోసారి. కానీ కృష్ణుడు మాత్రం, కృష్ణ భక్తులు మాత్రం అటువంటి పని చేస్తే, ఎవరైతే తన భక్తుడో అటువంటి తప్పు చేస్తే వాళ్ళ దగ్గర పోయేదాకా వదలడు అనమాట. వాడు తలపు దించేదాకా వదలడు. ఎందుకంటే భక్తుడు అహంకారంగా ఉంటే భగవంతుడు దాన్ని మెచ్చడు. కృష్ణుడు ఏం చేస్తాడో ప్రతి ఒక్కరికి అహంకార బంధం కల్పిస్తాడు అనమాట, అహంకారం తీసేస్తాడు. కాబట్టి ఇతనికి బాధ గంటాకర్ణుడికి, ఏ మొహం పెట్టుకుని పోయేసి మళ్ళీ నేను హరి మాట వింటేనే చోడు ఊపుకుంటానే, ఆయన వినలేదే, ఇప్పుడు హరిపాదాల దగ్గర నేను ఏడా శరణ వేడను స్వామి అంటారు అనమాట. నాయనా నీకే భేదాలు ఉంటుంది, మానవులకి రాక్షసులకి అందరికి భేదాలు కనబడుతుంది. కానీ పూజించే వాళ్ళని ఒకేలా చూస్తాడు, పూజించలేని కూడా ఒకేలా చూస్తాడు, దొంగని ఒకేలా చూస్తాడు, దొరని కూడా ఒకేలా చూస్తాడు. ఎవరు ఎక్కువ తక్కువ ఎప్పుడు కానీ భగవంతుడు చూడడు. కాబట్టి ఆయన కరుణామయుడు, శరణాగతి పొందు, ఆయన భద్రికాసనం ఉన్నాడు అని చెప్తారు. అంతే, ఏం చేయాలైనా గంటాకరుడు పరిగెత్తాడు, భద్రికాసనం పరిగెత్తి పోతా ఆలకనందలో ఒక
బ్రాహ్మణుడు మునుగుతూ ఉంటే ఆ బ్రాహ్మణ్ణి కొద్దిగా ముంచి పైకి లేపి ఆయన ఎక్కడ పోతారు చలికి ఆయన ఎత్తుకుపోయి గిఫ్ట్ కింద ఇస్తారనమాట. కృష్ణ గిఫ్ట్ తీసుకో, ఎందుకంటే నీకు బ్రాహ్మణుడు చాలా ఇష్టం కదా అనేసి. బ్రాహ్మణుడు ఇష్టం బ్రాహ్మణుడు తీసుకొచ్చి ఆయన మేలు చేశారు, సంతోషపడ్డారు. కానీ నా పిల్లకాయలు ఇష్టం చంపి తీసుకొచ్చి పిల్లకాయలు ఇష్టపడతారా? జగజ్జీవులు ప్రతి ఒక్కటి తండ్రి ఎవరు? మాత, దాత, పితామహ అంటారు అన్నమాట కృష్ణుడు. ఈ జనులతో ఈ జీవరాశితో నాకు ఎటువంటి సంబంధం ఉందంటే మాత, దాత, పిత, తల్లి, తండ్రి, తాతలు, ముత్తాతలు అన్ని బంధాలు నేనే అంటాడు. మీకు అన్నీ నేనే. కాబట్టి అటువంటి కృష్ణుడి దగ్గర ఒక బ్రాహ్మణ్ణి, వైష్ణవ బ్రాహ్మణ్ తీసుకొచ్చాడు, నొక్కి తీసుకుపోయి గిఫ్ట్ కింద సార్ టిఫిన్ కింద తింటాడు అనేసి. అంటే రాక్షసులు, బ్రహ్మ రాక్షసులు నరమాంసం తింటారు. ఆయనకి ఏమనిపించిందంటే మనలాగా తినేస్తాడేమో అనిపించింది అన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు కూడా చేస్తున్నా ఏదైనా మంచి పండగలు వచ్చినప్పుడు, దీపావళి వచ్చినప్పుడు అవి మాంసాన్ని కట్ చేసి అది కూడా నైవేద్యం పెడతారన్నమాట దేవుళ్ళ పటాలకి, పెద్దవాళ్ళకి, చనిపోతే కొందరు అలవాటు ఉందన్నమాట. చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు చేయలేదు. అందరూ చేస్తారని కాదు, కొందరికి అలవాటు ఉంది. వాళ్ళకి ఇష్టమైంది చేసి పెట్టాలా, చచ్చిపోయినా కూడా ఒక పుల్ బాటిల్ తెచ్చి పెట్టడము, లేదు వాళ్ళకి కొద్దిగా మంచి పకోడాలు తెచ్చి పెట్టడం, వాళ్ళకి ఏదైతే తింటారో అవన్నీ చేసి పెడతారన్నమాట. వాళ్ళు తింటారనేసి. పితృదేవతలు ఎవరు దాన్ని తింటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. తిన్న పాపానికి వదులుకోలేక ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు తిన్న పాపానికే. చచ్చిపోయినా కూడా మనం దాన్ని తినిపిస్తాం. ఇంకా కొన్ని చోట్ల అయితే కర్మకాండ చేసుకునేవాడు కర్మకాండలో పెడతారు. వాళ్ళు కర్మకాండ అంటేనే ఆ కర్మ నుంచి విడిపించాలి వాళ్ళని. కానీ దౌర్భాగ్యం ఎవరంటే ఆ కర్మకాండ అది ఒక సాంప్రదాయంగా ఫాలో అవుతారన్నమాట. అయ్యో చేయకపోతే ఎట్టా అనేసి. రేపు తమిళనాడులో ప్రొటాస్ మాసం స్టార్ట్ అయింది అనుకుంటా. ప్రొటాస్ నెల ఆయన స్టార్ట్ అయిందా? రేపు ఫస్ట్ వారమా? ప్రొటాస్ మాసం. మా వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఒక 4 రోజులు పట్టుకోవాలి మాంసం ముట్టరు. అది మంచివాళ్ళు. మనం కూడా తిరుమల సన్నారు, మనకు 10 రోజుల తర్వాత వస్తుంది. మనం కూడా పాటించాం. అంటే ఆ రోజు మనం ఏం తినాం. ఏం చేస్తాం, ఈ 4 రోజులు బ్యాలెన్స్ పెడతాం, లెక్క వేసుకుంటూ వస్తాం. ఎన్ని ముక్కలు తగ్గిందో అన్ని ముక్కలు నెక్స్ట్ మంత్ చేసుకునేస్తాం. మనం ఒకరోజు 4 ముక్కలు తినాలా, మిస్ అయిపోయినాం. ఎన్ని ముక్కలు అంటే మా గురువు చెప్పారనమాట. జపం చేస్తూ ఉంటే ఏదో పొరపాటున 16 మాలు చేయాలా. ఒకరోజు 2 రోజులు సేవ ఎక్కువైపోయేసి 1-2 మాలు నిలిచిపోతే పక్క రోజు చేయండి, ఎత్తిపెట్టి అది కలుపుకొని చేయండి అంటేగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 రోజులు ఎత్తిపెట్టిన మొక్కలు, కోడిగుడ్లను కూడా ఒక వారం రోజులు మొత్తం కలిగి చేస్తారు. బ్యాలెన్స్ దగ్గర 4 వారాలు కలిపి ఒక వారం తినేస్తారు. అది భక్తి అనిపిస్తుందా? అసలు వ్రతం పాటించేది ఎందుకంటే ఈ 4 రోజుల పాటు వ్రతం ఆచరిస్తే దాని పట్ల బుద్ధి మళ్ళీ పోకూడదు వాస్తవానికి. కానీ ఎక్కడున్నా కూడా వీళ్ళు బుద్ధిని మార్చుకునే పనిలే అటెండెన్స్ పోతారు. దాని పొడుకు అదే ఇంకేం చేయాలా, ముక్కు మూసుకుందా పోవాలా కదా. మన జన సమూహంలో ఈ తిరుమల తిరుపతి ధామంలో యాక్చువల్లీ ఇక్కడ ఏమి ఉండకూడదు అసలు. ఆయన కూడా వీధికి ఒకటి ఉంది, ఒకటిన్నా పర్వాలేదు, వీధికి 4 ఉంది. అన్నీ కూడా ఏదైతే మనకు చెడు కలిగిస్తుందో అవన్నీ మన విస్తారంగా రంగురంగుగా తోరణాలుగా అంటే ఆకర్షణీయంగా కనపడేలాగా ఉంది అనమాట. పడిపోతున్నాం. కాబట్టి ఆయన ఏం చేశాడు, గంటాకర్ణ గిఫ్ట్ కింద ఒక వైష్ణవ బ్రాహ్మణ్ చంపి తీసుకొచ్చేస్తారనమాట. ఆయన సిరిమందాస కృష్ణుడు అంటాడు, నాయన నాకు బ్రాహ్మణుడు ఇష్టం అని ఎవరు చెప్పారా అని. అయ్యా శివయ్య చెప్పినాడు, మీకు వైష్ణవుడు బ్రాహ్మణుడు చాలా ఇష్టం అని, అందుకే నీకు ఇచ్చేస్తా చూడండి అనమాట. నేను బ్రాహ్మణులకు మేలు చేస్తే నాకు ఇష్టము, వాళ్ళు కీడు చేస్తే నాకు ఇష్టం కాదురా స్వామి. ఎందుకంటే ఆయనకి కృష్ణుడికి ఒక మంత్రం. ఏం మంత్రం తెలుసా? కృష్ణ మంత్రం ఏమి? అది కాదు. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణయితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆయన ఎవరు ఇష్టమంట? నమో బ్రాహ్మణ్య దేవాయ. బ్రాహ్మణుడు చాలా ఇష్టం. గో బ్రాహ్మణయితాయ చ, మామూలు బ్రాహ్మణుడు కాదు మాత్రం కాదు, గోవు ఇంకా ఇష్టం. అందుకే అన్ని లోకాలకు ఏదో పేరు పెట్టాడు. తన లోకానికి ఏం పేరు పెట్టుకున్నాడో గోవు లోకం, అంటే గోలోకం. గోవు అంటే అంత ఇష్టం. కానీ మనం ఏం చేస్తాం, గోవులంతా కూడా మనకు కూడా ఇష్టమే వేరే రకంగా. జనాలు ఏం చేస్తారంటే గోవుల్ని వేరే రకంగా ఇష్టపడిపోతున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, నేర్పించవలసింది తల్లిదండ్రులే. తల్లిదండ్రులు నేర్పించకపోతే ఏమవుతుంది, మనం ధర్మాన్ని విస్మరిస్తాం, తెలియకుండా పోతాం. తరతరాలుగా తప్పు చేస్తూ ఆ తప్పుకి
సాంప్రదాయాన్ని అంటగట్టేస్తాం. అయ్యో మా ఇంట్లో అలవాటు లేదండి, మా ఇంట్లో ఇప్పటి నుంచి ఇట్టే చేస్తున్నాం. అయ్యా వినాయక చవితి మొక్కలు అంటే కొద్దిగా వినాయక చవితి లేదంట, మా ఇంట్లో మొక్కలు వినాయకుడు వాళ్ళకి అగనిష్టం ఉందిలే, వాళ్ళకి రచ్చైపోయింది అందులో వినాయకుడికి. కొందరు పెద్దల గుడ్లు పెట్టి మాకు అలవాట్లేదు. కొందరైతే ఈ మావుల మాసికి తిదికి ఇస్తారు కదా, ఏమంటారు దాన్ని, తిది చేస్తారు కదా, అది కూడా అలవాటు తినేస్తారు. తర్పణలు పితృతర్పణలు కూడా అలవాటు తినేస్తారు కొందరు. మహాపాపం. పితృదేవతలకి తర్పణ ఇవ్వడం మన ధర్మం. ఎందుకంటే రాముడు చేశాడు, కృష్ణుడు ఇచ్చాడు. కుంభకోణంలో అయితే ఆరాముదని ఒక నారాయణుడు అనమాట, చక్రపాణి అంటారు. ఆ చక్రపాణి టెంపుల్లో ఒక భక్తుడికి లక్ష్మీనారాయణ ఒక భక్తుడు ఉంటారు అనమాట, ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి. ఆయన ఆ గుడికి గోపురం లేదు, రాజగోపురం కట్టాలనేసి ఆయన ఎవరన్నీ ఖర్చు పెట్టేస్తారు. అయిపోయింది 60-70 అయిపోయింది, కొద్ది గూణం వచ్చేస్తారు. అప్పుడు రాజగోపురం కంప్లీట్ అవుతుంది. సంతోషంగా నిలబడి ఆస్వాదిస్తూ ఉంటాడు అనమాట, చూస్తూ ఉంటాడు. ఎంత రంగురంగులుగా అంత పెద్ద గోపురం, వద్దంటే ఒక 100-150 అడుగులు గోపురం కంప్లీట్ అయితే ఎంత బాగుంటుంది. మనం కూడా చిన్న ఇల్లు కట్టుకుంటాం, ఒక 2 అంతస్తులు 1 అంతస్తు కట్టుతాం. కంప్లీట్ అయ్యి పెయింట్ వేస్తే ఎంత బాగుంటుందో, ఎంత ఫీల్ అవుతాం, ఒక హ్యాపీ ఫీల్ అవుతాం కదా. మన ఇల్లు కట్టుకుంటే ఆనందం, ఆయన గోపురం కడితే ఆనందం. ఆయన 70 సంవత్సరాల అప్పుడు ఇటు పైకి చూసి ఆనందపడుతుంటే ఆ ఆనందాన్ని చూసి ఓర్చుకోలేక కొంతమంది బ్రాహ్మణులు వస్తారన్నమాట. భలే ఆనందపడుతున్నావురా, కానీ నువ్వు చనిపోతే నీకు తిథి ఇవ్వడానికి, నీ కర్మ పే చేయడానికి ఎవరున్నారు అనుకున్నారా? ఏవరా సంపాదించినవరా, నువ్వు కట్టేసినావు, నువ్వు తెగ చూసి మురిసిపోతున్నావే, నీ జన్మ వేస్ట్ అయిపోయింది, పోరా అంటాడు. నువ్వు నరకానికి పోతావు, పో అంటాడు. వాస్తవానికి మనకి మంచి తిథి ఆ కూలి పెట్టేవాళ్ళు లేకపోతే ఏమవుతుందంటే మనం నరకానికి వెళ్ళామని శాస్త్రం చెప్తుంది. అందుకే నరక నుంచి తప్పించేదానికి పుత్రుడు ఖచ్చితంగా కావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అలా ఆ లక్ష్మీనారాయణ ఆ బ్రహ్మచారి ఆ పెద్ద ఆయన చాలా బాధపడతారు అన్నమాట. నేరుగా వెళ్తారు. ఆరా అముదన్, ఆ స్వామి పేరేమి చక్రపాణి టెంపుల్, ఆయన పేరు ఆరా అముదన్, అంటే తరగలేని అమృతం అంటాడు అనమాట. అముదం అంటే అమృతం. ఆరాముదం అంటే అసలు ఎడదరిపోయింది. ఆయన చాలా అందంగా ఉంటాడు, ఆయన ఆనందంగా ఉంటాడు, ఆనందాన్ని ఇస్తాడు, అమృతాన్ని ఇస్తాడు అనమాట. అంత గొప్ప ఒక స్వామి అనేసి ఆయన పేరు అనమాట. ఆయన పోయి గోవింద ఆరావముద, నేను ఇన్ని రోజులు నేను మర్చిపోయినాను, ఎందుకంటే నీ సేవ నన్ను మరిచేలా చేసింది, అది కూడా నువ్వే చేసావు. ఇంత పని చేసావు, ఇప్పుడు వీళ్ళంతా అంటున్నారు కదా, నాకు కొద్దిగా బాధేస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమి? ఈ 70 సంవత్సరాలకి నాకు పిల్లలు వస్తారు, నేనేడ పెళ్లి చేసుకునే ధర్మం కూడా కాదు కదా. నాకు ఇంకా రేపు మాకు పోయే పరిస్థితి. నిజంగా అక్కడికి గూడు వంచేస్తేమే అక్కడికి రెడీ అయిపోయాడని. అంతే కదా, మనకు కూడా మనకు కావాలంటే వెనకాల ఒక బెల్ట్ పెట్టుకుంటాం. నడుము నొప్పి వస్తుందంటే ఏమంటే నడుము నొప్పి వస్తుందంటే నీకు పని అయిపోయిందని అర్థం, అవునా కదా. కాళ్ళ నొప్పులు వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, మళ్ళీ మెడ నొప్పి వస్తుంది, అంటే ఎక్కుతా ఉంటుంది అన్నమాట, కింద నుంచి పైకి పోతూ ఉంటుంది. మళ్ళా ఎంటికలు తెల్లగైపోతుంది, పళ్ళు ఊడిపోతుంది, ఎన్నో జరుగుతుంది అన్నమాట. అవన్నింటికి మనం రెమెడీ చేస్తూ ఉంటాం. ఎంటికలు తెల్లగైతే రగ్గేసుకుంటాము, పళ్ళు ఊడిపోతే పళ్ళు కట్టించుకుంటాము, నడుము నొప్పిగా గట్టా వస్తే దానికి ఒక బెల్ట్ వేస్తాం, లాగిపెట్టి ఒక బెల్ట్ వేస్తాం, నిగుట్టుంటారు బద్ది కట్టండి. ఎన్నో చేసుకుంటూ ఉంటాం. అవన్నీ చేసుకున్నా కూడా మనం ఖచ్చితంగా ఒకరోజు ఇది మంది కాదు, ఎందుకంటే ఇది అశాశ్వతం, దుఃఖాలు. ఇక్కడ మనం ఉండే పని లేదు, ఆనందంగా ఉండే ఆలోచన అవసరం ఉండదు అనమాట. ఇది దుఃఖాలకు దుఃఖం అంటుంది, అంతే కదా. మనం ఎంత ప్రయత్నం చేసి ఆనందం ఉండాలని ఇక్కడ ఆనందం ఉండదు. అలా ఆయన బాధపడుతూ ఉంటే ఆడ ఆరాముదని ఆ స్వామి చెప్తారనమాట, వీళ్ళు చెప్పిన మాట నేను ఎందుకు బాధపడతాయని, నేనున్నాను కదా, నీకు బిడ్డగా నేను ఆ పని చేసి పెడతాను అనుకుంటాను. ఇప్పుడు ఇది జరిగి ఒక 150-200 సంవత్సరాల పైన జరిగిన మాట అన్నమాట. ఈ లీల జరిగి ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ రోజున ఆయన తిథి ఆయన చేస్తున్నాడు. ఎలా చేశాడంటే భగవంతుడు అలా చెప్తాడు, ఆయన చనిపోతాడు, ఆయన చితి పేరుస్తాడు, ఆయన కొలువు పెట్టాడు. ఎవరు పోయి కొలువు పెట్టాలా అందరూ ఆలోచించుకున్నారు. అందరూ బ్రాహ్మణులే, ఆయన ఉన్నతమైన భక్తుడే. ఆయన ఎవరు పెట్టినా వాళ్ళకు ఉన్నతిగా చూస్తుంది. ఆయన పెట్టిన వాళ్ళు కూడా అంత గొప్ప భక్తుడే.
అని ఆలోచిస్తుంటే ఒక చిన్న బ్రాహ్మణ చిన్నపిల్లాడు గోపాలుడు వస్తాడన్నమాట. వచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి ఆ కోరిక పెట్టే సంస్కారం చేసి పెడతాడు. చేసి పెట్టేసి ఆయన అటు పోతా కనపడకుండా పోతాడు. ఆయన కోరిక పెట్టే ముందుకు ఏం చేస్తారంటే ఈ చేతికి వచ్చి దర్భ వేస్తారు, ఉంగరం. మనకు కూడా అది మనం కూడా చేస్తుంటారు, చూస్తూ ఉండొచ్చు. దర్భతో ఉంగరం వేస్తారు. ఇక్కడేమో ఆ అబ్బాయి పెట్టాడు, మళ్ళీ కనపల్ల, అదృశ్యం అయిపోయినాడు. ఈ పిల్లలు కోరిక పెట్టాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అర్థం కాదని వాళ్ళు పట్టుకోవాలి, వెళ్ళిపోతారు. ఉదయం పూట ఉదయంగానే మరుసటి రోజు ఉదయం ఆ తలుపు తీయగానే ఆ అర్చకుల స్వామికి స్వామివారి చేతిలో ఆ దర్భం ఆ ఉంగరం కనపడదు అన్నమాట. ఎవరు పెట్టారు అంటే, ఎందుకంటే ఇది భక్తుడు ఆయన ఏకాంతంగా పోయి మాట్లాడుతూ భగవంతుడు మాట్లాడినాడు, అది బయట తెలియదు అన్నా కదా. ఇవన్నీ సీసీటీవీలు పెట్టుకోవచ్చు, అప్పుడు సీసీటీవీ లేవు కదా. ఆయన సీసీటీవీకి భగవంతుడు కనపడతాడా? కనపడడు. దెయ్యాలు కూడా కనపడలేదు, దేవుడు అని కనపడతాడు కదా. ఆయన చేతులు చూసి ఆయన కళ్ళు నీళ్ళు వచ్చేసి అర్చక స్వామికి అందరూ పిలిచి చూపిస్తారు. మరి నిన్న వచ్చింది ఆ పిల్లాడు కనపడకుండా పోయినాడు, ఆయన ఎవరో కాదు, సాక్షాత్ మన 6వ మొదలు వచ్చాడు. ఆ గుడి కుంభకోణంలో ఉందన్నమాట. కుంభకోణంలో ఒక దివ్యదేశంగా పేర్కొనబడింది. చాలా అందమైన దివ్యదేశం, చాలా అద్భుతమైన గుడి, చాలా బాగుంటుంది. అలా కృష్ణుడు స్వయం ఏం చేస్తాడు ఇక్కడ, ఆయనే ఇంతవరకు ఆయన ఆ తిథి ఇస్తున్నాడు. కృష్ణుడే తిథి ఇస్తున్నాడంటే మానవులు మనం ఏం చేయాలా, ఖచ్చితంగా ఇవ్వాలి. దాన్ని నాకు అలవాటు లేదను, నాకు టైం లేదను. చాలా మంది ఇంకో గొప్ప టైం లేదు, స్వామి నీకు డబ్బు ఇస్తారు మీరే చేసేయండి. కొందరు డబ్బులు ఇస్తే మీరే చేసేయండి. వీళ్ళు తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివించి వాళ్ళకి అమెరికా పోయి చదివి బాగా గొప్ప నా కొడుకుని అమెరికా పంపిస్తే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయేసి ఆ నుంచి రావడానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఎంత కావాలో అంత అమౌంట్ పంపిస్తాను, మీరే చేశాడు కార్యక్రమం. ఎంత పాపం కదా. కానీ అది గొప్ప బాధ్యత. ఆ తిథి ఇవ్వడం అనేది గొప్ప బాధ్యత. ఆ తిథి మనకు రావాలంటే ఆ తిథి ఇచ్చే సంస్కారం గొప్పదని మన పిల్లలకు చెప్పాలి కదా. చెప్పకుండా వాళ్ళు తెలుసు, వాళ్ళు తప్పు చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే కదా. యత్ ఆచరతి శ్రేష్టో అని కృష్ణుడు భగవద్గీత అంటాడు అనమాట. ఎవరు గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏది చేస్తే దాన్ని మిత్రులు చేస్తారని చెప్పమాట. ఎవరు గొప్ప వాళ్ళు చెప్పండి? తల్లి, తండ్రి, గురువు, నాయకుడు, పాలించేవాడు, వీళ్ళు నలుగురు గొప్ప వాళ్ళు ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళ నలుగురు గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళని ఆచరిస్తారు. దేవుడిని ఎవరు అనుసరిస్తారు? మా అయ్యప్పనేనా? కృష్ణుడు అనుసరిస్తారు. కొందరు చెప్తారన్నమాట, ఆయనకి మాత్రం 16-20 మంది పిల్లలు ఉన్నారే, నాకు ఉండకూడదా? ఇంటి పనికి మందానికి అనుసరిస్తారు. శివుడికి 2 పిల్లలు 3 పిల్లలు ఉంది, వెంకట స్వామికి 2 ఉంది, సుబ్రహ్మణ్య స్వామికి 2 ఉంది, దేవుడు చేసుకుంటారని. కానీ అదే శివుడు కంఠంలో విషం మింగినాడు. మనం మింగగలిగితే మనం కూడా చేసుకోవచ్చు. 3 పిల్లలు అంటే 30 పిల్లలు కూడా చేసుకోవచ్చు. విషం మింగాలి. మరి ఎవరైతే తన భార్య కాకుండా ఇంకొకరి దగ్గర ఉంటారో వాళ్ళతో బాగా విషం ఇచ్చి మింగినాయనా, కాలకూట విషయం, మామూలు విషయం కూడా కాదు, ఇచ్చి మింగితే నువ్వు ఇంకొక భార్యతో కూడా ఉండొచ్చు అని చెప్పచ్చు అనమాట. శివభక్తులు గమనించాలి. శివభక్తులు చాలా మంది, శివభక్తులంతా చాలా నాకు తెలిసి కూడా శివభక్తులంతా అటువంటి ఒక పోతున్నారు అనమాట. అంటే అనుభవపూర్వకంగా అందరూ అటు కాదు, కొందరు శివభక్తులందరూ మనం నిందించిన మహాపాపం, శివనింద మహాపాపం, మనం చేయకూడదు. కానీ శివభక్తులను చెప్పుకునే కొందరు శివుణ్ణి కించపరిచేలా చేస్తున్నారు. అది చాలా ఘోరమైన పాపం, దాన్ని గుర్తించాలి. అలాగే ఇట్ట పాటిస్తారనమాట. భగవంతుడు ఏదైతే మనకి ఇలా బతకని చెప్పినారో దాన్ని పక్కన పెట్టి మనకు నచ్చేట్టు మనం బతుకుతున్నాం. పండుగల కానించి, ఉత్సవాల కానించి. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పినారు మాతో. అయ్యా జోదు ఆడడం పాపం మనం చెప్తే ధర్మరాజు అంతటి వారు జోదు అన్నారు. మనం ఎంత అంటారు? ధర్మరాజు జోదు ఆడడానికే అరణ్యానికి పోయినాడు, రాజ్యం వదిలి పెట్టిపోయినాడు. దాన్ని పట్టించుకోరు. అంటే వాళ్ళకి ఏది కావాలో అంతవరకు తీసుకుంటారు. అంటే వాళ్ళ ఇంద్రియ భోగానికి అడ్డు లేకుండా ఏది ఉంటుందో అది వరకు తీసుకుంటారు అనమాట. ఓకే, కాబట్టి ఏం చేయాలి మనము?
తల్లిదండ్రులైన మనం ఏం చేయాలా? ఖచ్చితంగా మన పిల్లలకి సంస్కారం నేర్పించాలా, భక్తి నేర్పించాలి. భక్తి నేర్పించిపోతే ఆ తల్లిదండ్రులు ఎక్కడికి పోతుంటే నరకానికి ఖచ్చితంగా పోతారు. మొన్న ఇందిర ఏకాదశి అని ఒక ఏకాదశి వచ్చింది. ఏకాదశి ఎవరు పాటించినారు? ఇందిర ఏకాదశి. మీరు కూడా ఏకాదశి పాటిస్తున్నారా? హరి బాబా. ఏకాదశి మహత్యంలో చెప్పబడింది కథలో. మహిష్మతుడనే రాజు, ఓకే, మహిష్మతుడనే రాజు ఉంటాడు. ఆ రాజు, ఆ మహిష్మతుడనే రాజు మంచి గొప్ప రాజు, వైష్ణవుడు అనమాట. రాజ్య పరిపాలన చేసి రాజ్యంలో పిల్లలంటే కూడా రాజ్యంలో తన పిల్లలాగా చూసుకుంటాడు. అంత గొప్ప మనోభావం కలిగిన ఒక గొప్ప రాజు ఆయన. ఆ రాజు ధర్మ పరిపాలన చేసేవాడు, భక్తుడు. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు రాజ దర్బార్లో కూర్చుని ఆ ఒక దర్బార్లో ఉంటే అప్పుడు పైనుంచి అంటే ఆకాశం నుంచి కూడా నారాయణ 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 చెప్పుకుంటూ ఒక ఆయన వస్తారు. ఎవరైనా? నారద మహర్షి వస్తారు అన్నమాట. నారద మహర్షి వస్తే రాజ్యం ఇంకేమో ఉందా? ఆయన వస్తే వెంటనే తన సింహాసనం నుంచి లేచి గబగబా కిందకి దిగి, స్టేజ్ కదా, స్టేజ్ మీద ఉంటుంది, దిగి వచ్చి ఆయనకి దండవా ప్రణామాలు అర్పించి పెద్ద బంగారు పిల్లని తీసుకొచ్చి పెట్టి ఆయన పాదాలు కడిగి పుష్పాలు అలంకరించి అన్ని చేసి ఆయనకి కాలు తుడిసి ఆయన నీళ్ళు నెత్తి జరుపుకొని సంప్రోక్షణ చేసుకుని చాలా 16 రకాలుగా షోడశోపచారాలు చేస్తారన్నమాట. ఆ ఉపచారాలు అయిన తర్వాత, స్వామి మీరు మా రాజ్యంలో అడుగు పెట్టడంలో నిజంగా మా పూర్వజన్మ వైభవం, నిజంగా మా భాగ్యము, దీనికి మించిన అదృష్టం ఇంకెవరికి ఉండదని నా అభిప్రాయము. నిజంగా మీ రాకతోటి మేమంత పవిత్రులైనాము అంటారు అనమాట. ఆల్రెడీ నేను భక్తుడే, కానీ ఎలా కీర్తిస్తారో చూడండి. ఆయన రాకతో పవిత్రమైన రాజ్యం మొత్తం పవిత్రమైంది. ఆయన ఒకడే కాదు, రాజ్యం మొత్తం పవిత్రమైపోయింది అని నేను సంతోషపడుతూ కీర్తిస్తూ, స్వామి మేము ఏదైనా సేవ చేయగలమా? ఏదో పనిగా వచ్చింటారు కదా, చెప్పండి అంటే, నాయనా నువ్వు నాకేం చేయొద్దు, కానీ నీకు విషయం చెప్పాలని వచ్చిన నీ తండ్రి చెప్పాలంటే, తండ్రి చెప్పాడు ఆశ్చర్యపోతాడు. ఈ తండ్రి ఆల్రెడీ పరంపదించుంటాడు. ఈయన అనుకుంటాడు తండ్రి పితృలోకానికి వెళ్ళిపోయింటాడు. మిస్ స్వామి పితృలోకాలు కలిశారా తండ్రి అంటే, లేదు నేను నరకంలో కలిసిన అంటాడు. ఇంత మంచి భక్తుడుగా ఉండే ఒక మంచి మహిష్మతుడైన రాజుకు తండ్రి ఆయన నరకంలో ఉన్నాడట. ఎందుకు నరకంలో ఉన్నాడప్పా? ఆయన మంచి భక్తుడే కదా, మనకు అనుమానం రావచ్చు. అదే అనుమానంతో నారద మహర్షి చూస్తాడనమాట. చూసినప్పుడు ఆయన మళ్ళీ చెప్తాడు, నేను నా తండ్రిని కలవడానికి వెళ్ళినాను. నారదుడికి తండ్రి ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మలోకంకి వెళ్తారన్నమాట. వెళ్ళేసి వస్తూ యమలోకంలో యమును పలకరిద్దామని పోయినాను. అక్కడ యమును పలకరించేవాడు ఆ నరకంలో నీ తండ్రి నాకు కనపడ్డాడు. కనబడి బాధతో ఉన్నాడు అనమాట. నాతో వచ్చి ప్రాధేయపడ్డాడు. ఏం ప్రాధేయపడ్డాడు? నా పుత్రుడికి చెప్పండి, నేను ఏకాదశి వ్రతాన్ని పాటించిన దాని వల్ల నీ నరకం ఉన్నాను అని. ఆయన కూడా భక్తులే, అన్నీ చేశారు కానీ ఏకాదశి పాటించలేదు. మనం అనుకోవచ్చు ఏకాదశి ఏ పాటించకపోతే నష్టము, ఇది గింజలంతా తినేదాన్ని కదా పెట్టారు. నేను గింజలంతా మన తినేదానికి పెట్టాడు, కానీ ఏకాదశి తింటే పాపాలు వస్తుంది. కొన్ని చాతుర్మాసం 4 నెలలు కూడా ఒక్కొక్క నెలకు ఒక్కొక్కటి తినకూడదు మన పెద్దవాళ్ళు చెప్పినారు, మన శాస్త్రాలు చెప్పకూడదు. అవన్నీ తింటే ఏమి? రోగం వస్తుంది, ఇంకేం లేదు. రోగం వస్తుంది, శాస్త్రాన్ని ఉల్లంఘించడానికి పాపం వస్తుంది. శాస్త్రం ఉల్లంఘించడానికి పాపం వస్తుంది, తినడానికి రోగం వస్తుంది. మనం ప్రతిదాన్ని కూడా పాటించాలి. పాటించకపోతే ఏమవుతుంది? దాని ఫలితం మనం అనుభవించాలి. అలా నేను ఏకాదశి వ్రతాన్ని పాటించడం అనుకుంటే తప్పు చేశాను. నా పుత్రుడికి చెప్పండి, ఏమని ఏకాదశి పాటించమని చెప్పండి. ఆ ఒక ఏకాదశి పాటించిన ఫలితాన్ని నాకు దానం చేయమనండి, అప్పుడు నేను నరకం నుంచి విడిపడతాను. నరకంలో ఆయన శిక్ష వేయలే, పాప నరకంలో పెట్టాడు. అంటే ఒకే గదిలో ఒకే చోట ఉండడం కంటే పెద్ద నరకం కూడా ఉండదు, అవునా కదా? మనం ఉండగలం ఒకే చోట, అదే జైలు. ఇది పెద్ద జైలు, ఈ భూలోకం అనేది పెద్ద జైలు, భూమి. అందుకే దీన్ని భౌతిక చెరచాల అంటారు. మనం అక్కడ తప్పు చేసరికి ఇది జైలు, ఇక్కడ తప్పు చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా జైలు ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక విడిగా జైలు ఉంది. ఇక్కడ తప్పు చేసిన కూడా విడిగా కూడా జైలు ఉంది. కానీ మనంతా ఇక్కడ తప్పు చేసే జైలు కాదు, మనం అక్కడ తప్పు చేసాం. ఎక్కడ తప్పు చేసామో? గోలోకంలో
వైకుంఠంలో మనం చేసిన తప్పుకి అక్కడి నుంచి జైలుకి పంపించారు. ఇది జైలు ఇక్కడ. మన ఇక్కడ తప్పు చేసి అన్నమానకి జైలుకి పంపిస్తారు, లేదా ఇంకేదో ఉంటుంది, రాజమండ్రి జైలు ఏదో ఉంటుంది కదా, అక్కడికి పంపిస్తారన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒక గొప్పతనాన్ని తెలుసుకునేసి వాళ్ళు వివరించకపోతే వాళ్ళకి నరకం పోతారు అనమాట. కాబట్టి అతను ప్రాధేయపడతాడు నారద మహర్షిని, నా బిడ్డకి చెప్పంటే మళ్ళా ఆయన వచ్చి నారద మహర్షికి చెప్తాడు ఏకాదశిని ఎలా పాటించాలా, ఎప్పుడు నుంచి ఎలా పాటించాలా, ఏకాదశి మగతి ఎలా ఉంటుంది చెప్పుకుంటూ వచ్చి దాన్ని పాటించి దాని ఫలితాన్ని కూడా తన తండ్రికి దారిపోయి చెప్తారన్నమాట. మళ్ళీ దారిపోసిన తర్వాత తండ్రి నరకం నుంచి విడిచి పోతారన్నమాట. అప్పటి నుంచి కూడా ఈ మహిష్మతుడు తన రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి పాటింపు చేస్తారన్నమాట. ఆయన మంచి రాజు కాబట్టి ఆయన పాటిస్తే ఆయన ప్రజలు పాటించారు, ఆయన అనుచరులు పాటించారు, ఈవెన్ జంతు జాలాలు కూడా పాటించారు. గుర్రాలు కూడా మేత ఉండదు, జంతువులు కూడా వాళ్ళు ఆహారం పెట్టేవాళ్ళు కాదు. ఎందుకు? ఏకాదశి పాటింపు చేస్తాం. ఆ రకంగా మనం కూడా అట్లా గట్టిగా ఏకాదశి పాటింపు వచ్చిపోతే మీకు ఫైన్ వేస్తాను ఎవరో చెప్తే, కరెంట్ బిల్లు పట్టకపోతే ఫైన్ వేస్తూ ఉంటారు కదా, అట్లా ఏకాదశి పాటిపోతే మీకు కరెంట్ లేదు అది తెలిస్తే అప్పుడు పాటిస్తారు. అప్పుడు ఎంతమంది డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొస్తారు అనమాట. నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, సర్టిఫికేట్ చూడండి, నా వల్ల కాదు, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా నువ్వు చచ్చిపోయేలాగున్నా ఏకాదశి పాటించి చచ్చిపో. ఏకాదశి పాటించి బతుకుంటే ఏం చేస్తాం మనం? ఏమి చేయలే. ఇంతవరకు ఏం చేసాము? ఇంతవరకు కూడా మనం ఏం చేయలే. ఇంకిమేట్ ఉండి కూడా ఏం చేయలే. ఏం చేసావంటే మనం అనుకుంటాం ఎదురు చేశానే, అస్సలు ఏమీ చేయలే. నువ్వు ఎవరిని తెలుసుకోలేక బతికి ఏం చేయాలా? మన ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, మనం ఏం చేయాలా, మన ఎక్కడికి వెళ్ళాలా, ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా మనం బతికేదనుకుంటే ఏం ఉపయోగం? జంతువులకు మనకి ఎటువంటి తేడా ఉంది చెప్పండి? జంతువులు అలా తింటూ ఉంటుంది, అలా కంటూ ఉంటుంది, అలా భయపడుతుంటుంది, అలా చనిపోతుంది. మనిషిని అలాగే చేస్తే జంతువుకి మనిషికి వ్యత్యాసమే ఉంది. కాబట్టి ఆ గంటాకారిని అంటాడనమాట, స్వామి నాకు ముక్తి కావాలనేసి. ముక్తి కావాలి, నువ్వు నాకే బ్రాహ్మణుడు చెప్పియాల్సిన కాలేదైనా, నువ్వు హరినామం చెప్పు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ మంత్రం నువ్వు గోలోకి వచ్చేదానికి పాస్పోర్ట్, నేను ఈ పాస్పోర్ట్ తీసుకో. ఈ పాస్పోర్ట్ నువ్వు తీసుకున్నంటే నువ్వు గోలోకి వచ్చేస్తావు. కాబట్టి మంత్రం జపం చేయి, నా దగ్గరికి వచ్చేయి. అంతే తప్పితే నువ్వు నాకు గిఫ్ట్లు ఇస్తాను చెప్పేసి ఏదో ఇచ్చేయదు. పత్రం పుష్పం ఫలంతో అని చెప్పాడు అనమాట బ్రాహ్మణులు చంపేమని ఆయన కదా. కాబట్టి మనం అపార్థం చేసుకోకూడదు. కాబట్టి ఎవరైనా ఉంటే కూడా పితృదేవతలకి మంచి చేయాలనుకుంటే దయచేసి పితృదేవతల పేరు చెప్పి ఇక్కడ వాళ్ళు నరకంలో తలుపుకునే తప్పులు చేయొద్దని, వాళ్ళకి ఎలా వర్షిప్ చేస్తే పితృదేవతలకు మేలు జరుగుతుందో తెలుసుకొని దాని వరకు పాటించండి. వాళ్ళకి తర్పణలు ఇస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు, ఎందుకంటే వాళ్ళు మన కోసం కాసుకుంటారు. పితృదేవులు సంతోషపడితే అప్పుడు మనం, మన భవిష్యత్తు, మన భావితరాలు కూడా హ్యాపీగా ఉంటారు. పితృదేవతలకు మనం వాళ్ళని బాధపడేలా చేసి, దైవానికి బాధపడేలా మనం చేసి, ఈ యొక్క ప్రకృతిని బాధపడేలా మనం చేసి, మనం ఖచ్చితంగా మనం కానీ మన భావితరాలు ఎవరికైనా సంతోషం ఉండదని కుదరదు. గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ. కాబట్టి ఈ యొక్క పితృపక్షాలకి మనం అందరూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూ, భగవద్గీత పఠిస్తూ, భగవద్గీతలో పర్టికులర్గా 11వ అధ్యాయం పితృదేవతలు బాగా పనికి వస్తుంది. మీరు ఏమైనా పితృదేవతలు మేలు చేయాలనుకుంటే 11వ అధ్యాయాన్ని చేయండి. మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే పరంపదించుంటారో వాళ్ళకంతా కూడా నరకలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విడిపిస్తుందన్నమాట 11వ అధ్యాయం చదివితే. ప్రతిరోజు భగవద్గీత చదవడమే చాలా గొప్ప విషయం. అందులో 11వ అధ్యాయం పితృదేవతలకు ఇవ్వబడింది, చదవండి. హరే కృష్ణ.